ఆయనెవరో తెలుసా? అన్నయ్య, ఇక్కడున్నావా? నీకోసమే స్కూల్ బెల్ కొట్టినప్పటి నుంచి వెతుకుతున్నాను అంది చిన్ని. అవునా, దేనికోసమో చెప్పు అడిగాడు చింటూ. ఈరోజు క్లాస్లో స్పేస్ గురించి చాలా విషయాలు చెప్పారు. ఎంత ఇంట్రెస్టింగ్గా ఉన్నాయో నీకు చెబుదామని అంది చిన్ని. ఓ, దానికోసమా? సరే పద, నడుస్తూ చెబ్దువు అన్నాడు చింటూ. ఈ మధ్య అంతరిక్షం గురించి టీవీలో ఎక్కువగా చూస్తున్నాం కదా అన్నయ్య, ఆ విషయాలే చెప్పమని అడిగాం సార్ని. ఆయన ఒక వ్యక్తి గురించి చెప్పారు. నేను పేరు చెప్పకుండా విషయం అంతా చెబుతాను. ఆయన ఎవరో తెలిస్తే చివర్లో నువ్వే చెప్పు అంది చిన్ని. సరే అన్నాడు చింటూ. ఆయన చిన్న వయసు నుంచే చాలా చురుగ్గా ఉండేవాడు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకొని మళ్ళీ ఇండియాకు వచ్చి ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఏర్పాటు చేశారు. 1957లో స్పుత్నిక్ 1 కృత్రిమ ఉపగ్రహాన్ని రష్యా వాళ్ళు అంతరిక్షంలోకి పంపించారు. ఆ విషయం తెలిసి మన దేశంలో కూడా అలాంటి అంతరిక్ష ప్రయోగాలు చేస్తే బాగుంటుందనుకున్నారు ఆయన. తన ఆలోచనను అధికారులకు చెప్పారు. అదంతా సాధ్యమవ్వదు, డబ్బులు సరిపోవంటూ చాలామంది వ్యతిరేకించారు. ఎంతమంది తన ఆలోచనను విమర్శించినా లెక్క చేయకుండా ఆయన ప్రయత్నిస్తూనే ఉన్నారు. చివరికి భారత ప్రభుత్వం నుంచి అనుమతి పొందారు. మొత్తానికి 1962లో భారత అంతరిక్ష పరిశోధన కమిటీ ఏర్పడింది. ఎన్నో చర్చలు ప్రయత్నాల తరువాత 1963 నవంబర్ 21న మన దేశం నుంచి మొదటి రాకెట్ ప్రయోగానికి అంతా సిద్ధం చేశారు. లాంచింగ్ కోసం నిలబెట్టిన కాసేపటికి దాంట్లో ఏవో సాంకేతిక సమస్యలు వచ్చాయంట. అవన్నీ సరిచేసి చివరికి సాయంత్రం 6 గంటలకు మొదటి రాకెట్ నైకి అపాచీని ఆకాశంలోకి పంపించారు. ఆ తరువాతే ఇస్రోని ఏర్పాటు చేశారు. ఇంతకీ నేను ఎవరి గురించి చెప్పాను అర్థమైందా అన్నయ్య అంది చిన్ని. ఓ, ఎందుకు తెలియదు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అని పిలుస్తాం. విక్రమ్ అంబాలాల్ సారాభాయ్ గురించేగా అన్నాడు చింటూ. అవును అన్నయ్య, నీకు చాలా విషయాలు తెలుసన్నమాట అంది చిన్ని. అలా కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి చేరుకున్నారు ఆ అన్న చెల్లెళ్ళు. వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.